లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు 14 రకాలు వెంటనే ఇవ్వాలి. రేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు 14 రకాలు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేర కొరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగానే ఎమ్మెనూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ధర్నా ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారం రాకముందు గ్యాస్ సంబంధించి 450 రూపాయలు గ్యాస్ ఉండేది, డీజిల్ 56 రూపాయలు ఉండేది, పెట్రోల్ 72 రూపాయలు అటువంటి పెట్రోల్తో పాటు నిత్యావసర ధరలు అటువంటి బియ్యం, చింతపండు, ఉప్పు, నూనె, మిగతాటువంటి నిత్యావసర ధరలు కూడా ఆకాశానికి రేట్ ఎక్కించినటువంటి సందర్భంలోనే ఈ ధరలు అన్నీ కూడా తగ్గించాలని చెప్పి ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ నిత్యావసర ధరలు తగ్గించి సామాన్య ప్రజలు తినడానికి తిండి అందుబాటులో ఉండే పద్ధతిలో ఉండాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ప్రధానంగా గతంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజా పంపిణీ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు పంపిణీ చేసినటువంటి తరుణంలో నేటి తరుణం కేవలం బియ్యం, నాసిరకం బియ్యంతో పాటు చక్కెర, ఏదో అడపదడప కొద్దిగా బ్యాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప మిగతా 14 వస్తువులు ఇవ్వడం లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు పెంచినటువంటి ధరలను తగ్గించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ప్రజలకు సామాన్యమైన వాళ్ళు కడుపు నింపేటువంటి ప్రజా పంపిణీ ద్వారా 14 రకాల వస్తువులను కూడా అందుబాటులో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వాల పెద్ద ఎత్తున పోరాటానికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఆ వైపున ఆందోళనకి పూనుకుంటుందని చెప్పి డిమాండ్ చేస్తాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.